నిదానం. అబ్బా 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 ఎంతట్లో కరుసుకొని వస్తాను కదా, రాకుంటే ఇక్కడ పక్కకి స్పిరిట్ తల్లెద్దే అయిపో. అబ్బా సురేఖ అబ్బా, తిప్పేది పిల్లని. అబ్బాయి అబ్బా సూపర్ సూపర్ సూపర్. అంతే అట్లా అది తిరిగి బతికిచ్చరా తండ్రి. రాత్రి అంతా నిద్ర రాదు దీన్ని పెరికేసిన దానికి కదా. చచ్చిపోతుందేమో వెరీ గుడ్. తీసు కదా, ఇప్పుడు మనం తల్లి దగ్గర పెడదామండి దీన్ని. మరి ఇచ్చినా అయ్యో ఏం చేస్తారు? రా 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 కడుకో నువ్వు రా సురేఖ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మరి మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే మేము కోరుకుంటున్నామప్ప. మా చిన్న అబ్బాయికి అయితే హెల్త్ బాగాలేదు, అందుకోసమే వీడియో వచ్చిన చిన్నోడు వచ్చిన బయట. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చింది మేమైతే. మరి వాళ్ళ రిపోర్ట్ ఏమో ఇప్పుడు వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. మరి ఎందుకంటే మరి చాలా వీక్నెస్ ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ. అయితే ఇంకొకటే బాధపా, ఏం జరుగుతానో ఏం లేదు, ఏమో ఇట్లయితాడని కాసి. అవునండి, మరి మా చిన్న అబ్బాయికి అయితే హెల్త్ బాగాలేదు కదా. మరి అయినా హెల్త్ బాగాలేకపోయినా కానీ వాడైతే మరి రోజు స్కూల్కి వెళ్ళేవాడు, రోజు వెళ్తాడు. కాకపోతే ఏమో ఆ రోజు అట్లా స్కూల్ కాడ అట్లా అయ్యింది దానికాసి మేడము సార్కో చెప్పినాడంట. కళ్ళు తిరిగినట్లయితే సార్ నాకు ఇట్లా తలకాయ తిరిగినట్లయితుంది, కుసుకుని బిద్దు కాదంటే సరేలే అని మరి వాళ్ళ నాయనకి అక్కడ నుంచి ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే బాగాలేదు, మరి మీ అబ్బాయిని అయితే తోలుకొని పోండి అంటే వాడే వచ్చిన నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాయనకి అయితే చెప్పినాడండి. మరి అట్లా కాదు సారు, వాడు వాడిని పరిస్థితి చూసి వాడిని మనిషిని చూసి రక్త పరీక్ష అవన్నీ రక్త పరీక్ష కానీ, కామెర్ల పరీక్ష కానీ, పాస్ పరీక్ష కానీ, ఇంకో పరీక్ష ఎంత శాతం ఉండదు, రక్తం ఎక్కువ ఉండదా తక్కువ ఉండదా, ఇట్లాంటి వల్ల పరీక్ష చేయించుకోరా ఒకసారి అని చెప్పి స్కూల్ మధ్యలో నుంచే పంపించినట్టు నువ్వు ఇంటికి పోవని కాసి. నాన్న ఇంటి దగ్గర ఉన్న ఏమి ఎలక వస్తుంది గౌతంగా అంటే నాకు బాగలేదమ్మా సారు, నన్ను రక్త పరీక్ష ఒంటి పరీక్ష మొత్తం అన్ని చేయించుకొచ్చుకున్నామన్నాడే, బాగలేదు పో మీ నాయన తోలుకో, నేను చెప్తాను పో మీ నాయనకి అని చెప్పాను. దానికి మరి మా ఆయన అయితే నేను ఇప్పుడు హాస్పిటల్కి పోయి వచ్చినాం. మరి ఇటారా విడిగా నగాలంటే నోరు పగిలి వాడు సిగ్గిపడతాడు. ఎట్లా ఎన్ని చూసి వీళ్ళ అమ్మ అయితే ఒకటే భయపడుతుంది. ఏంటికి ఇట్లా నా కొడుకు ఏంటికి వీని మనిషిని చూసుకొచ్చే మరి స్కూల్లో టీచర్ కూడా హాస్పిటల్ చూపించుకొని మన సంగ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి స్కూల్కి జాయిన్ కాపా, నువ్వు 2 రోజులు బాగుంటే రాలేదు బడికి అని చెప్పినాడంట. అందుకోసమే మరి ఈరోజే మరి హాస్పిటల్కి చూపించుకొని వచ్చినాను. మరి అక్కడ పరీక్షలు ఏమేమి వచ్చినా అది రిపోర్ట్ కూడా మీకు చూపిస్తాను చూడప్ప. సో ఇదే ఫ్రెండ్స్, మరి ఇట్లా పెట్టాల. ఇదే మరి మా ఓల్డ్ రిపోర్టు, అదే రక్త పరీక్షలే దాంట్లోనే పెట్టాం. వాళ్ళ మనకే ఇస్తారనమాట దాన్ని. నేనైతే చాలా భయపడ్డానప్ప. ఏమేమి టెస్టులు చేయించినానంటే దీంట్లోనే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, కామెర్లకి, మరి టైఫాయిడ్, మలేరియా, మరి రక్తం బ్లడ్ శాతం ఎంత ఉండదు అనేది
అది ఇన్ని పరీక్షలు చేయించినప్ప ఇన్ని పరీక్షలు చేయించేపాటికి ఇంకెంత అమౌంట్ ఖర్చు అయింటుందో ఇంకా మీరే లెక్కేసుకునండి. అయినా కూడా ఏం భయపడకుండా బెంగళూరు అక్క చేసిన సాయంతో కొద్ది వరకు సేఫ్ అప్ప. దాంట్లో తీసుకుపోయినాం అనమాట. ఆ అక్క వేసిన డబ్బులతో చాలా చాలా అర్జెంటు అవసరం కాబట్టి మనకి అవసరమైనప్పుడే అందినాయి అనమాట. అందుకోసం వేసింది లేనకుండా ఖచ్చితంగా అయితే తీసుకుని పోయినాము. కాకపోతే దానికి గులగలకి టానికలకి వాటి కోసం మా ఆయన ఆలోచన చేస్తున్నాం అంతే డబ్బుల కోసం అయితే. ఇప్పుడు ఇంకా రిపోర్ట్లు అయితే వచ్చినాయి. ఇవి రిపోర్ట్లు వచ్చినందుకే ఇన్ని ఫస్ట్ టెస్టులు చెప్తున్నాము. ఈ మరి యూట్యూబ్కి ఏం ట్యాబ్లెట్లు రాసినారో ఏం ట్యాబ్లెట్లు అయితే నాకు తెలియదు. సాయంత్రం రమ్మని చెప్పినారు. దీని రిపోర్ట్ గురించి చెప్తాము. ఇప్పుడు తీసుకొని పోవని చెప్పినారు. డాక్టర్ దగ్గర తీసుకొని పోవాలా. ఇన్ని టెస్టుల్లోనో ఏముండదో ఏం లేదనేది సాయంత్రం డాక్టర్లు చెప్తారు. వాటికి కావాల్సిన మరి ఫీజులు కట్టాలా, ఇంకా దానికి కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన టాబ్లెట్లు వాడాలా, మందులు. సో సురేఖ మరి ఎట్లా చేద్దాం సురేఖ? ఎవరద్దా పిల్లగాని బాగాలేదనికాసి ఎవరినో ఒకరిని అడుగు. ఎవరినో ఒకరిని అడిగి కాసి పిల్లలకి అంటే ముఖ్యమైనది మనకైతే ఏం లేదు అబ్బా. మరి అడగోతాను అడిగి ఒక 5,000 దాకా సాయంత్రం అయితే ఖచ్చితంగా గుళికలు టానికలు తీసుకోవాలి. సాయంత్రం అని చెప్పాడు. మరి ఏదో ఒకవేళ ఫ్రెండ్స్ మరి మా తెచ్చిన తర్వాత అయితే ఏం రాసి ఇచ్చినవి మా ఆయన అన్నట్టు ఏం వచ్చినవి దానికి టాబ్లెట్లు గుళికలు. మా చిన్న అబ్బాయి హెల్త్ కోసమే మేము తొందరగా అంటే రిపోర్ట్లు ఏమి వచ్చావు కానీ దాని గురించి ఏం నాకు చెప్పలేదు డాక్టర్. సాయంత్రం రమ్మన్నాడా? అతను కూడా ఇంకా భోంచేయడానికి టైం వేరే కేసు అత్యవసర కేసు ఉంటే అక్కడ పోయినాడు. పై రూమ్కి పోయినాడు, ఆపరేషన్ థియేటర్ పోయినాడు. వాళ్ళు కానీ ఏం చెప్పారు ఇంక సాయంత్రం 6 గంటలు అవుతుందన్నా తెరిస్తెలకల. మరి ఇంక ఇప్పుడు ఏంటుకుంటాం అంతసేపు అన్నం ఆకలి పోనంటే నేను ఇంక ఆటికి ఇంక 4 గంటల 5 గంటల వరకు ఉండి ఇంక రాత్రికి ఇంకా ఆఖరికి వచ్చేటప్పుడు 5 గంటలప్పుడు అడిగి వస్తే ఇంకా ఆ కేసు ఇంకా అయిపోలేదు, ఇంకా ఆపరేషన్ ఉంటుంది. మరి వస్తలకల 6 అవుతానో 7 అవుతానో అంటే ఇంక వీళ్ళనేటికి ఎదురు చూసుకుంటుండాలప్ప అని చెప్పి నన్ను ఇంక వచ్చేస్తే ఏదో మరి వాని గురించి ఆలోచన చేసుకుంటే నేను నల్లైనా వీడియో కానీ తీయలేదు. మరి తీయలేదని కాదు, ఇప్పుడు పిల్లోనికి సరిగ్గా లేదు. ఇంక మనం ఏం చేస్తాం అని జ్వరం చూస్తావు. అందులో వచ్చి సారుగుడు అన్నీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏం రాగవుతాం 8th క్లాసులు ఎట్లుండవు 9th క్లాసులు ఎట్లుండవు సంవత్సరంకి డిఫరెన్స్ అవుతున్నావు కదా, కొంచెం చూపించుకోరా మనిషికి అంటారు. ఇప్పుడు నాన్న పోతే నాకే చెప్తాడు సరేలే సార్ చూపిస్తానులే సార్ డబ్బులు ఉన్నప్పుడు అని చెప్తే ఏదో ఒక 1000-1500 వద్దుండే. దాంట్లోకి మరి బెంగళూరుకు ఒక 1000 రూపాయలు వేసిండే. నగద్దు నగే పని ఇది అది. ఇప్పుడు చూపించుకొచ్చామే హాస్పిటల్ వరకు అయితే అయిపోయింది. దాన్ని మరి ఆ రిపోర్ట్లకి కట్టి తీసుకొచ్చినా ఆ రిపోర్ట్లు చూసి సార్ ఏం చెప్తాడో మరి టాబ్లెట్లు ఎంత అవుతానో మరి వీటికి అన్నిటి ఖర్చులకి ఎక్కడి నుంచి వస్తానో ఎక్కడి నుంచి లేదు నాకైతే అర్థం కావడం లేదు. బాగా కోసానంటే గాలికి పెట్టుకునేదే, వర్షం ఒక మాడం అవుతుంది పోతుంది. అంతకంటే పండ్లు లేవు. వర్షం ఉంటే మాకెళ్ళి కలుపులు పోయేటివి అవి ఇవి ఏదో ఓ రకంగా ఏదో 1 గంటల పోయినా వస్తాయి. కలుపులు పోతే 200 ఏమో అట్లా ఇస్తుంటారు. 200 ఇస్తుంటారు. ఇంకేం కలుపులు ఈ తిరిగి బయలుపెట్టింటే మాడము ఏదో ఎట్లా చాలా అన్ని చెప్పుకుంటూ పోతే అన్ని ఇబ్బందులే వస్తాయి ఉంటాయి. అందుకోసం ఎట్లా అప్పుకొచ్చేంత వరకు తప్పదా? సరే 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 సరేలే ఏం చేస్తాం మరి సాయంత్రం మరి కలుద్దాం. ఏం సురేఖ? ఆడ డాక్టర్ అది వేయించిన తర్వాత మరి నీకు ఏదో ఒక విషయం చెప్తాలే. ఓకే అబ్బా. సో ఫ్రెండ్స్ మరి మా వాడి ఆరోగ్యం కోసం ఏం తింటే బాగుంటాడో మీకు తెలిసి చాలా మంది ఉంటారులే. వీడి తిండి వీడి ఫుడ్ వీడి హెల్త్ఫుల్గా ఉండాలంటే మరి ఏం చేయాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్ప. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అంతే కదా. సో బాయ్. మరి ఇప్పుడు మనము డబ్బుల కోసం పోవాలి సురేఖ. ఎర్రగొండ దాని పండ్లు బాగుండే టేస్ట్. అవి ఒక కుప్ప 150 రూపాయలు. 150కి 150కి 5 వస్తాయి.